ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులోని ఇతర కోణాల్ని కూడా సీబీఐ వెలికి తీస్తోంది. ఈ కేసులో కీలక నిందితురాలు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ముడుపులుగా అందుకున్న డబ్బును విద్యుత్ పరిశ్రమలో పెట్టుబడులుగా పెట్టినట్లు విచారణలో తేలింది. బినామీ పేర్లతో పెట్టిన ఈ ముడుపుల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల వ్యవహారంలో ఇతర కోణాలు వెలుగు చూస్తున్నాయి. ముడుపులుగా చేతులు మారిన డబ్బు ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా మరలినట్లు సీబీఐ విచారణలో వెల్లడైంది. ప్రత్యేకించి ఓఎంసీకి గనులు కట్టబెట్టిన ఐఏఎస్ అధికారి, ఈ కేసులో నిందితురాలు శ్రీలక్ష్మి తనకందిన ముడుపుల్ని పెట్టుబడులుగా వేరే సంస్థల్లో పెట్టారని అనుమానిస్తున్న సీబీఐ ఈ వ్యవహారాన్ని శోధిస్తోంది. దాదాపుగా 200 కోట్ల రూపాయల మేర పెట్టుబడుల్ని బినామీ పేర్లతో కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల్లో పెట్టారని భావిస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లోని విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల వివరాలను సేకరించిన సీబీఐ వేర్వేరు భాగస్వామ్య వాటాలను, జాయింట్ వెంచర్ ఒప్పందాల్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. మరోవైపు బంధువు రాకేష్ బాబు పేరిట కూడా శ్రీలక్ష్మి బినామీ పేర్లతో పెట్టుబడులు కలిగి ఉన్నారని ఇప్పటికే సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. తదుపరి దాఖలు చేయనున్న ఛార్జ్షీట్లో ఈ అభియోగాలను నమోదు చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో 2 వేర్వేరు అభియోగ పత్రాలు దాఖలు చేసిన సీబీఐ గాలి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ పైన అభియోగాలు మోపుతూ మరో ఛార్జ్షీట్ను దాఖలు చేయనుంది. ఓఎంసీ కేసుతో పాటు కర్ణాటకలో నమోదైన అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ అక్రమ తవ్వకాల కేసులో నిందితుడిగా ఉన్న అలీఖాన్ విచారణలో ముడి ఇనుము ఎగుమతులకు సంబంధించి కీలక వివరాలు సేకరించారు. వీటి ఆధారంగా ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు.